హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు వేద హనీ సిస్టర్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా చాప్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటుండండి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కాసేపు. ఈ రైస్లోకి పుదీనా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే 2 మిర్చి కూడా చీల్చి వేసుకోండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటాలని వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం రెడ్డిష్గా ఉండే టమాటాలని చిన్నగా చాప్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే అవే మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ మగ్గినాయని అర్థం. అయితే ఇంకా మగ్గలేదు అనుకోండి, ఇలా స్పూన్తో గుచ్చుకోండి. ఇలా లేదు అంటే మిక్సీ పట్టుకోండి. ఇలా ఆల్మోస్ట్ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పసుపు, కారం, బిర్యానీ మసాలా అలాగే పెరుగు కూడా వేసుకొని బాగా కలపాలన్నమాట. పెరుగు అంతా కలిసేటట్లు కలపాలి. ఇలా ఎగ్గు తీసుకొని రౌండ్గా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మసాలా అనేది లోపల దాకా వెళ్ళి గుడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే టేస్ట్ అనేది సప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. మిగతా అన్ని ఎగ్స్ కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని సైడ్ పెట్టుకోండి. అలాగే వేరే ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఎగ్స్ని. అలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ అలా వదిలేయడమే. వదిలేస్తే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది, మసాలా గ్రేవీ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పసుపు ఏమైనా తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకోండి. అలాగే మనం ఎంత రైస్ తీసుకున్నామో ఆ రైస్కి తగినట్టు వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ బియ్యం అయితే 1.5 గ్లాసు నీళ్లు తీసుకోండి. మనం రైస్ ఎంత వేసుకుంటామో దానికి తగినట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అయితే కడాయిలో పట్టలేదనమాట. ఇలా రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా తొందరగా అయిపోతుందని. రైస్ కుక్కర్లో బాగుంటుందా లేదా అని ఆలోచించే అవసరం లేదు, దీంట్లో కూడా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తినేయడమే అనమాట లేట్. అయితే దీంట్లో పెరుగు చట్నీ బాగుంటుంది, కానీ నాకేమో తినాలనిపించదు పెరుగు చట్నీ. పెరుగన్నం తిన్నట్టు ఉంటుంది, టేస్ట్ అనేది సపరేట్ బిర్యానీ టేస్ట్ రాదనమాట. అయితే ఇలా చేసి చూడండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.